అక్కినేని కుటుంబంలో పెళ్లి సందడి మొదలయ్యే టైంకు నాగ్ చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి రద్దు అన్న వార్త హల్చల్ చేయడంతో ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. పెళ్లి రద్దుకు కారణాలు ఏంటనే విషయంపై రకరకాల ఊహాగానాలు ఇండస్ట్రీ ఇన్నర్ సర్కిల్స్లో వినిపిస్తున్నాయి. వీరి మధ్య తీవ్రమైన అగాధం రావడానికి, చివరకు నాగార్జునకు సైతం శ్రియ మీద పట్టలేని కోపం రావడానికి ఓ పెళ్లిలో జరిగిన సంఘటనే కారణమైందట. ఇటీవల ప్రముఖ పారిశ్రామికవేత్త, రాజ్యసభ సభ్యుడు టి సుబ్బిరామిరెడ్డి మనవడు పింకీరెడ్డి కొడుకు కేశవ్ పెళ్లిలో వీరిద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందట. ఈ పెళ్లిలో కొంతమంది ఫోటోగ్రాఫర్లు అఖిల్ను కాబోయే భార్యతో స్టిల్స్ ఇవ్వాలని కోరారట. అయితే శ్రియ మాత్రం ఫోటోలు దిగేందుకు ఇష్టపడలేదట. అఖిల్ ఎంత రిక్వెస్ట్ చేసినా ఆమె ఒప్పుకోలేదు సరికదా అఖిల్ ఫైర్ అయిందట. ఈ క్రమంలోనే ఇద్దరి మధ్య మాట పెరిగినట్టు టాక్. చివరకు అందరి ముందు గొడవ జరుగుతుండడంతో నాగ్ జోక్యం చేసుకున్నాడట. నాగార్జునను శ్రియ కాబోయే మామగారని కూడా చూడకుండా రెండో పెళ్లి చేసుకున్న వాడివి నువ్వు నాకు చెప్పేదేంటని ఫైర్ అయిందట. అందరి ముందు శ్రియ తనను అంతలా అవమానించడంతో నాగ్ తలెత్తుకోలేకపోయాడట. అందుకే నాగార్జున ఈ సంఘటన జరిగాక 4-5 రోజుల పాటు బయటకు రాలేదట. ఓం నమో వెంకటేశాయ రిజల్ట్ సరిగ్గా లేక నాగ్ బయటకు రాలేదని ప్రచారం జరిగింది. కానీ వాస్తవంగా శ్రియ అందరి ముందు తనను ఘోరంగా అవమానించడంతో నాగ్ తట్టుకోలేకపోయాడని తెలుస్తోంది. మరి ఈ రూమర్స్లో నిజాలు ఎంతో ఎవరికెరుక?